హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. కేసీఆర్ను జైలుకు పంపడమే లక్ష్యం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను గద్దె దించాలన్న తన లక్ష్యం నెరవేరిందని, అవినీతికి పాల్పడిన ఆయనను జైలుకు పంపడమే తన మరో లక్ష్యమని మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అధ్యయనానికి కాంగ్రెస్ అధిష్టానము నియమించిన పీజేకేరియన్ కమిటీ ముందు శుక్రవారం గాంధీ భవన్లో హాజరైన ఆయన తిరిగి వెళ్తూ మీడియాతో మాట్లాడారు. గాంధీ భవన్లో ఈ మధ్యన ఏమైపోయిందంటే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గద్దె దించాలన్న లక్ష్యంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయంగా ఆయనను జైలుకు పంపడమే మరో లక్ష్యమని మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలపై అధ్యయనానికి కాంగ్రెస్ అధిష్టానం నియమించిన పీజే క్యూరియన్ కమిటీ ముందు శుక్రవారం గాంధీ భవన్లో హాజరైన ఆయన తిరిగి వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈరోజు భారతీయ జనతా పార్టీలో తెలుసు, బీఆర్ఎస్ పార్టీలో తెలుసు. ఎవరు మాట్లాడకుండా అప్పులపాలు చేసిన దాన్ని ఈరోజు మిగులు బడ్జెట్ను అప్పులపాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నానా రకాలుగా ముందుకు పోకుండా, డెవలప్మెంట్ కాకుండా ఈరోజు పార్టీలో నుంచి ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు పోలింగ్ బూత్ల ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు విరక్తి చెందిపోయింది వాళ్ళకు. తర్వాత ఈ కేసీఆర్ చేసిన అక్రమం మొత్తం మామూలుగా కాదని జనాలకు తెలిసిపోయిన తర్వాత పార్టీ కాంగ్రెస్లో విలీనమయ్యే ఈ బీఆర్ఎస్ అంతము చేయడానికి కాంగ్రెస్ పూనుకుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఓపిక పట్టారు. గాంధీ భవన్లో మొన్న జరిగిన ఈయన తిరిగి వెళ్తూ మీడియాతో మాట్లాడారు. ఎవరు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. తర్వాత ఈ సర్కారాయంలో మంత్రి శాఖలో అవినీతి జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అవినీతి, పేపర్ లీకింగ్ అవినీతి, భూ కబ్జాలో అవినీతి, ధరణి అవినీతి, ఏది అవినీతి లేదా కుటుంబ పరిపాలన అవినీతి. బ్రహ్మాండంగా సంపాదించుకొని ఏ ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఏ ప్రతిపక్షానికి ఇవ్వలే, ఏ భారతీయ జనతా పార్టీకి వచ్చేస్తే ప్రైమ్ మినిస్టర్ వస్తే ప్రోటోకాల్ లేదు. తర్వాత ఒక్కసారిగిన ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేద్దాము, ఒక హయ్యర్ మినిస్టర్ వచ్చినప్పుడు కలుద్దామనే ఆలోచన లేకుండా తలసాని శ్రీనివాస్ యాదవ్ను పదే పంపించేటోడు తప్ప ఆయన నేను ఒక చీఫ్ మినిస్టర్ అని కళ్ళు నెత్తిలకి ఎక్కేసి బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఈరోజు అంతం చేసుకుండు తన అహంకారంతో. ఆ అహంకారం ఇక్కడికి తీసుకొచ్చిన దారి అంటే ఈరోజు తెలుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా కనుమరుగైంది. ఎక్కడికి వెళ్ళి గెలుస్తారు చెప్పు? అసెంబ్లీ ఎలక్షన్లు సెటిలర్లు గెలిపించిండ్రు. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో మీకు తెలంగాణ రాష్ట్రం అంతా ఎక్కడ ఏ బస్సు ప్రయాణం చేసిండ్రు, ఎక్కడెక్కడ కుటుంబ పరిపాలన కనుమెరుగై తీసి లాస్ట్కి వచ్చేసి కార్నల్ షోలు చేసిండ్రు, లైవ్ షోలు చేసిండ్రు, ప్రజల ముందుకు పోయిండ్రు, బస్సు ప్రయాణం చేసిండ్రు. ఏమైంది లాస్ట్కి వస్తే? మీ అవినీతి పరిపాలన వాళ్ళ గుండెలో చొచ్చుకొని ఈరోజు మిమ్మల్ని దూరం పెట్టింది. కాబట్టి పదే ఏమైపోయిందంటే, ఈ కారణంగానే ప్రజలకు అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటుకినే గెలుస్తలేదు, అప్పుడు ఇంకా బుద్ధి జీరో. తర్వాత ఇక తెలంగాణలో బీఆర్ఎస్ సమాధి అయినట్టే, చివరికి ఏముంది ఇంకా అంతమైనట్టే. కాబట్టి దాంట్లో నలుగురు కూడా మిగిలరు. హరీష్ రావు భాజపలోనికి పోతారు, గోడ మీద పిల్లిలేక హరీష్ రావు. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి సంపాదించుకునేవి కాపాడుకోవాలంటే బీజేపీలకు పోవలసిందే. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు రానియర్ ఆయన. ఎందుకంటే అవినీతి తర్వాత అహంకారము, ఆ మాటలు చెడు కూడా ఆడుతూ ఉంటాయి మనసులో జనాలకు ఈయన చేసే పనులకు. తర్వాత హరీష్ రావు బాజీలోకి పోతారు. అవినీతికి పాల్పడిన జగదీష్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోం అంటే నెంబర్ 1 అవినీతి చేసిందే జగదీష్ రెడ్డి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. దాంట్లో ఈయనను కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చేర్చుకోరు. ఇంకా మిగిలింది ఎవరు? ఆయన లాస్ట్ జైలుకు వెళ్ళే వ్యక్తి అని రాజగోపాల్ రెడ్డి క్లారిటీగా మొత్తము బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఈ విధంగా కాంట్రవర్సీ చేసుకుంటూ, అంటే వాళ్ళు చేసిన దాన్నే నిలదీసి అడగడం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో ఉండి లాస్ట్కి వచ్చి మున్గోడు కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ అయితే లేదని భారతీయ జనతా పార్టీకి ఒక కాన్స్టిట్యున్సీ గురించి పోయిండు తప్ప ఆయనకు అనుకోకుండా ఆయన గురించి మాత్రం పోలే. ఈరోజు ఆయన తిరిగి మళ్ళీ అతను సొంత గూటికి చేరి
మునుగోడు ఎలక్షన్లో గెలిపించుకొని నల్గొండ పార్లమెంటు తర్వాత భువనగిరి ఎంత ఇద్దరు అన్నదమ్ములు కలిసి కాంగ్రెస్లో కొన్ని ఏళ్ల నుంచి పార్టీకి అంకితమైపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉండి గెలిపించుకున్న ఘనత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.